నిండు నూరేళ్లు శ్రీధర్ బాబు గారు చల్లగా ఉండాలని. నంద్యాల జిల్లా శ్రీశైలం శివాజీ స్ఫూర్తి కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. శిబిరానికి వచ్చిన ప్రజలను కలుసుకుని వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. సమాజ సేవే ధ్యేయంగా ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందిస్తూ ప్రజల ఆరోగ్యం సంక్షేమం కోసం తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. మహానాడు ఒక గొప్ప కన్నుల పండుగగా ఈసారి 2026 మహానాడు జరిగింది. మొట్టమొదటిసారిగా డిజిటల్ ఒక హైబ్రిడ్ వెరైటీగా క్లస్టర్లో ప్రతి క్లస్టర్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహానాడు చేసుకున్నా లేకున్నా సరే మేము 33% రిజర్వేషన్ అమలు చేస్తున్నాము అని మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు చెప్పడం అనేది ప్రతి ఒక్క మహిళ గర్వించదగిన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు గారు మహిళల కోసం పెట్టిన నా అక్క చెల్లెమ్మల కోసం ఈ పార్టీ పెట్టినాను అని ఆనాడు చెప్పారు. ఆనాడు 50% రిజర్వేషన్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితేనేమి లేకపోతే ద్వారా కోట్ల లక్షలు మనకు ఇది హెల్ప్ చేస్తున్నారు. అట్లా ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చారు మన సీఎం గారు. ఓట్ల కోసమే కాదు, మహిళలు అనే వాళ్ళు నాయకత్వం కూడా వహించాలి అని చెప్పి ముందుకు తీసుకెళ్లారు. అట్లాగే మీరు ఒకటి గమనించాలి, మహిళలు రాజకీయాల్లో అట్లాగే ఒక మహిళ చదువుకుంటే కుటుంబం ఎంత బాగుపడుతుందో మహిళలు రాజకీయంలోకి వస్తే కూడా దేశం రాష్ట్రం కూడా. మెదక్ జిల్లా